డియర్ ఫ్రెండ్స్, గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ మరొకసారి స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక అద్భుతమైన సినిమా కథతో మిమ్మల్ని అందరినీ అలరించడానికి మీ ముందుకు రావడం జరిగింది. సినీ మాంత్రిక లోకంకి స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న చిత్రం కీలుగుర్రం. అంటే 1940లో తెరపైకి వచ్చిన ఒక అద్భుతమైన జానపద గాథ. మాంత్రిక గుర్రం వెనుక దాగి ఉన్న సాహసం, ప్రేమ, ధైర్యం, త్యాగం అన్నీ మమేకమై ఈ కథలో అవన్నీ కూడా సమృద్ధిగా పార్చబడి ఉంటాయి. ప్రతి సన్నివేశం ఒక కొత్త ఆశ్చర్యం, ప్రతి పాట మనసుకు హత్తుకునే మాధుర్యం. అందుకే ఈరోజు మనం కాలయానం చేస్తూ తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన ఈ క్లాసిక్ చిత్రాన్ని మరొకసారి స్మరించుకుందాం. ఈ సినిమా గురించి పరిచయం. కీలుగుర్రం సినిమా 1940లో విడుదలై తెలుగు తెరపై జానపద సాహస చిత్రాలకు కొత్త దారిని చూపించింది. రాజా సాహెబ్ ఆఫ్ మీర్జాపూర్ నిర్మించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు జంటగా నటించగా ఘంటసాల మాస్టర్ గారు ఈ చిత్రంలోనే సంగీత దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కాశీ మజిలీ కథల ఆధారంగా తాపీ ధర్మారావు గారు రచించిన ఈ కథను చిత్రపు నారాయణమూర్తి గారు తెరపై మాంత్రిక వాస్తవికతతో మలిచారు. చిత్రం విడుదలైన వెంటనే ఇండస్ట్రీ హిట్గా నిలిచి విజయవాడలోని మారుతి టాకీస్లో 148 రోజుల పాటు ప్రదర్శించబడింది. అంతేకాకుండా తొలిసారిగా తమిళంలో డబ్బింగ్ చేయబడిన తొలి తెలుగు సినిమా కూడా ఇదే. బాలరాజు తర్వాత అక్కినేని నాగేశ్వరరావును సూపర్ స్టార్గా నిలిచిన చిత్రం ఇది. కీలుగుర్రం 1949 అరుదైన విశేషాలు, అవార్డులు మరియు వెనుకున్నటువంటి కథలు. 1940లో విడుదలైన కీలుగుర్రం సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచి ఇది కేవలం ఒక జానపద చిత్రం కాదు, ఒక యుగ ప్రవాహాన్ని సృష్టించిన చిత్రమని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన అరుదైన విశేషాలు, వెనుక కథలు, అవార్డులు మరియు మరపురాని సంఘటనలు తెలుసుకుందాం. అవార్డులు మరియు ఘనతలు. ఆ కాలంలో జాతీయ అవార్డులు లేదా ఫిలింఫేర్ అవార్డ్స్ ఇంకా తెలుగు సినిమాకి రాకపోయినా కీలుగుర్రం ఒక ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. విజయవాడలోని మారుతి టాకీస్లో 148 రోజులు అంటే హౌస్ఫుల్ రన్గా, అలాగే 10 కేంద్రాల్లో 100 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది. ఇది ఆ కాలంలో అత్యంత అరుదైన ఘనతగా మనం వర్ణించవచ్చు. ఇది మొదటి తెలుగు సినిమా తమిళంలో డబ్బింగ్ చేయబడినటువంటి చిత్రంగా మనం చూడవచ్చు. ఇది తర్వాతి కాలంలో ఇతర భాషలకు కూడా డబ్బింగ్ పద్ధతికి మార్గదర్శకమైనటువంటి సినిమా. సంగీత వెనుక కథ. కీలుగుర్రం చిత్రంతోనే ఘంటసాల మాస్టర్ గారు సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. అంతకుముందు ఆయన కేవలం ప్లేబ్యాక్ సింగర్గా మాత్రమే ఉండేవారు. కానీ ఈ సినిమాలో చేసినటువంటి ప్రయోగాలు, స్వరచనలతో తెలుగు సంగీతానికి ఒక సువర్ణయుగం ప్రారంభమైంది. ఈ చిత్రంలోని పాటలు ప్రత్యేకంగా జానపద శైలిలో రాసిన పదాలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేశాయి. ఒక అరుదైన విశేషం ఏంటంటే ఘంటసాల గారు ఈ సినిమాలోనే ఒకే పాటను 3 సార్లు భిన్నమైన రాగాల్లో స్వరపరిచారని ఇది పెద్ద ప్రయోగంగా మనం చెప్పవచ్చండి. బిహైండ్ ది సీన్స్ అంటే ఈ సినిమా వెనుకున్నటువంటి కథలు. రాజా సాహెబ్ ఆఫ్ మీర్జాపూర్ ప్రొడ్యూసర్ జానపద సినిమాలు ఆ కాలంలో ఎంతగా ఆదరణ పొందుతున్నాయో గమనించి ఇలాంటిదే ఒక ప్రత్యేకమైన కథ కావాలని కోరారు. రచనకు తాపీ ధర్మారావు గారు తోడుగా ప్రముఖ దర్శకుడు సదాశివ బ్రహ్మం, ఆయన పేరు మాత్రం టైటిల్స్లో రాయబడలేదు, మరి ఆయన కూడా దర్శకుడు చిత్రపు నారాయణమూర్తి గారు స్క్రీన్ ప్లే రాశారు. అంతేకాకుండా ఎక్కువ భాగం మరి గోస్ట్ డైరెక్షన్ కూడా ఆయనే చేయటం విశేషంగా చూడవచ్చు. ఈ చిత్రంలో చూపించిన కీలుగుర్రం అంటే మాయ గుర్రం వాస్తవానికి మానవులు కదిలించే మెకానికల్ సెట్ అని ఒక అరుదైన విశేషం ఉంది. దీన్ని ప్రత్యేకంగా మద్రాసు నుండి తెప్పించి స్థానికంగా చెక్కతో, ఇనుపతో తయారు చేయటం జరిగింది.
కాస్టింగ్ రహస్యాలు. హీరో అక్కినేని నాగేశ్వరరావును ఎంపిక చేయడం ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. బాలరాజు 1949తో ఆయన హిట్ అయినప్పటికీ కీలుగురంతో ఆయనను ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్గా ఉన్నటువంటి హీరోగా మార్చింది. అంజలీదేవి గారి సినిమాలో యాక్సిని పాత్ర పోషించారు. ఆమె కాంతి, నాట్య మరియు కళల పట్ల ఆమెకున్నటువంటి అద్భుతమైనటువంటి పాత్రను ఒక అద్భుతమైనటువంటి స్థాయికి చేర్చాయి. రేలంగి గారి పాత్ర గోవిందుడు అంటే ఈ సినిమాలో మొత్తానికి కామెడీ రసం చేకూర్చింది. అప్పటి నుంచి ఆయన జానపద హాస్య నటుడిగా బలమైన స్థానం సంపాదించడం చూడవచ్చు. మరి సినిమాలో ఉన్నటువంటి అరుదైన సంఘటనలు, ఈ సినిమాలో ఉపయోగించిన గ్రాఫిక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఆ కాలానికి చాలా నూతనమైనవి. ఉదాహరణకి మాంత్రిక కత్తులు, మాయగుర్రాలు, యాక్షన్లు, లోకాలు ఇవన్నీ అప్పటి సాంకేతిక పరిజ్ఞానం పరిమితుల మధ్య అసాధారణంగా తెరకెక్కించబడ్డాయి. షూటింగ్లో ఒక కీలుగుర్రం సెట్ కూలిపోవడంతో అక్కినేని గారు స్వల్పంగా గాయపడ్డారని ఒక అరుదైన సంఘటనగా చెప్తారు. కానీ ఆయన ఆ విషయాన్ని పెద్ద చేయకుండా షూటింగ్ పూర్తి చేయడం జరిగింది. ఈ సినిమా విజయంతోనే ఆ తర్వాతి కాలంలో పాతాళ భైరవి, మాయాబజార్ లాంటి జానపద చిత్రాల పంద మరింత బలంగా నిలిచింది. సారాంశం: కీలుగుర్రం కేవలం ఒక జానపద సినిమా కాదు, ఇది తెలుగు సినిమాలో డబ్బింగ్ పద్ధతికి పునాది, ఘంటసాల సంగీత ప్రయాణానికి ఆరంభం, ఏఎన్ఆర్ కెరీర్లో పెద్ద మలుపు మరియు జానపద చిత్రాల చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచే చిత్రమైంది. ఈ చిత్రానికి దక్కిన ఘనతలు ఈ రోజుకి తెలుగు సినీ చరిత్రలో మైలురాయిలుగా చెప్పబడుతూ ఉంటాయి. కీలుగుర్రం 1949 పాత్రల పరిచయం మరి అద్భుతమైన జానపద గాథలో ప్రతి పాత్రకు ఉన్న ప్రత్యేకతను, ఆ పాత్రలోని గాఢతను మనం చూద్దాం. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు విక్రమగా, కథానాయకుడు విక్రమ ధైర్యం, న్యాయం, నిజాయితీకి ప్రతీక. అతని జీవితం అనేక సవాళ్లతో నిండిన మాంత్రిక శక్తులను ఎదుర్కొంటూ తన తెలివి, సాహసంతో ముందుకు సాగుతాడు. విక్రమ కేవలం యోధుడు మాత్రమే కాదు, ధర్మానికి నిలువెత్తు ఉదాహరణ. అంజలీదేవి గారు గుణసుందరి, ఒక యాక్షిని. గుణసుందరి తన సౌందర్యం, ఆధ్యాత్మికత, లోతైన భావోద్వేగాలతో కూడిన యాక్షిని. విక్రమ జీవితంలో ఆమె పాత్ర ప్రేమను, మమకారాన్ని, త్యాగాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. జానపద కథలో మాంత్రికతను, హాస్యాన్ని ఆమె పాత్ర మరింత బలపరుస్తుంది. శ్రీ ఏవి సుబ్బారావు గారు ప్రచండ మహారాజుగా చిత్రాలు. ఈ రాజు పాత్రలో అహంకారం, అధికార దుర్వినియోగం స్పష్టమవుతాయి. ప్రతినాయకత్వం వహించిన కథలో అతని ద్వారా ధర్మం, అధర్మం మధ్య జరిగే పోరాటం మరింత లోతైనదిగా మారుతోంది. రేలంగి గోవిందుడిగా కామెడీ ట్రాక్ ప్రాణం పోసే హాస్య పాత్ర. విక్రమతో చేసే సరదా సంభాషణలు, కష్టకాలంలో చూపే తన వంతు తెలివి ప్రేక్షకుల మనసులను హాయిగా ఆలరింపజేసింది. శ్రీ డి సత్యనారాయణ గారు మహామంత్రి సుమంతగా, రాజ్య పరిపాలనలో కీలకమైన ఈ మంత్రివర్యుడు తెలివితేటలు కానీ అంతే లోతైన కుట్రలతో నిండి ఉంటాడు. అతని పాత్రలో విశ్వాసఘాతం, ధోరణి ప్రధానమైనవి. వి కోటేశ్వరరావు గారు ప్రతాప శిల్ప. ఈ శిల్పకళలో నైపుణ్యం కలిగిన ప్రతాప శిల్ప పాత్ర కథలో ప్రతీకాత్మకంగా నిలుస్తుంది. అతని శిల్ప నైపుణ్యం కథకు మాంత్రికమైన వాతావరణం తీసుకువస్తుంది. పుచ్చ విశ్వనాథం వాసుదేవుడిగా ఆధ్యాత్మికత, జ్ఞానం ప్రతిబింబించే పాత్ర వాసుదేవుడు. విక్రమకు మార్గదర్శకుడిగా నిలుస్తూ ధర్మ మార్గంని చూపే ఆచార్యుని స్థానంలో ఆయన కనిపిస్తారు. కేవి మాణిక్యరావు గారు శిష్యుడిగా, వాసుదేవుని శిష్యుడైన ఈ పాత్ర గురువు పట్ల భక్తి, నిజాయితీ, శ్రద్ధను ప్రతిబింబిస్తూ ఉంటుంది. యమ కొండయ్య రుద్రగా ధైర్యం, శక్తి, భయంకరత్వం కలిపిన రుద్ర పాత్ర జానపద వాతావరణంలో ఒక సాహసమైన మలుపును ఇస్తుంది. రామనాథ శాస్త్రి అంటే మహారాజుగా, రాజ్య పరిపాలనలో సద్గుణాలు కలిగిన ఈ మహారాజు ధర్మ నిర్ణేత పాత్రలో మెరిసి కథలో శాంతి, అశాంతి మధ్య తేడా చూపిస్తారు. సూర్యశ్రీ విద్యావతిగా, విద్య, మేధస్సు, సాహస గుణాలు కలిగిన ఈ పాత్ర కథలో ఒక సౌందర్యవంతమైన మలుపునిస్తుంది.
బాలమణి ప్రభావతిగా సహృదయ భావుకత కలిగిన ప్రభావతి పాత్ర సున్నితమైన హృదయాలని కదిలించే ఒక ప్రముఖమైన పాత్రగా ఉంటుంది. లక్ష్మీరాజ్యం జూనియర్ సుగుణవతి పేరు వలె ఈ పాత్రలో సౌమ్యత, మంచితనం ప్రతిబింబిస్తాయి. టీ కనకం కీకనిగా ప్రతినాయకత్వాన్ని బలపరిచే ఒక నాటకీయ దుర్మార్గమైన పాత్ర. కీకిని ఉనికికి కథలో మాంత్రిక రహస్య వాతావరణాన్ని మరింతగా పెంచుతుంది. సురభి కమలాబాయి, సీనియర్ నటి కమలాబాయి పోషించిన పాత్ర కుటుంబ విలువలు, త్యాగం, ఆత్మీయతను ప్రతిబింబిస్తుంది. ఆమె పాత్ర క్షణికమైనదే అయినా కథలో ఒక ఆధ్యాత్మికతను కలిగిస్తుంది. ఈ సినిమా సంక్షిప్త చిత్రకథ. విదర్భ దేశ మహారాజు ప్రసేనుడు, ఆయన భార్య ప్రభావతి దేవి. ప్రసేనుడు ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు ఒక రాక్షసి గుణసుందరి అంజలిదేవి ఆయన అందాన్ని చూసి మోహించి ఆయనతో ఆనందంగా గడపాలనుకుంటుంది. మాయమాటలతో తనను ప్రేమించేటట్లు చేసి రెండవ భార్యగా రాజ్యంలో అడుగుపెడుతుంది. ప్రభావతి దేవి సాత్వికురాలు కాబట్టి రాజు తనకు సవతిని తీసుకువచ్చి నా భర్త సుఖమే తన సుఖమని భావిస్తుంది. గుణసుందరి పేరుకి రాణి అయినా రాక్షస ప్రవర్తన వల్ల రాత్రి వేళల్లో రాక్షసిగా ఏనుగుల్ని, గుర్రాలని చంపి తింటూ ఉంటుంది. కొద్ది రోజులకు ఆస్థాన జ్యోతిష్కులు రాజుకి పుత్రుడు జన్మిస్తాడని, చక్రవర్తి కాగలడని తెలియపరుస్తారు. అప్పటికి చిన్నరాణి సుందరితో సుఖంగా గడుపుతున్న రాజు ప్రభావతి దేవికి సంతానం కలగబోతుందని తెలిసి ఆమెతో ఎక్కువ ప్రేమగా ఉంటాడు. ఇది చూసి సహించని సుందరి తన చెలికత్తె అయిన రాక్షసి సహాయంతో రాజ్యంలో జరుగుతున్న జంతు నష్టానికి రాక్షసి అయిన పెద్దరాణి కారణమని నింద వేస్తుంది. అది నమ్మిన రాజు గర్భవతి అయిన పెద్దరాణిని అడవులకు పంపించి చంపివేసి ఆనవాలుగా ఆమె కనుగొడ్లను తీసుకురామని తలారులను పురమాయిస్తాడు. వారు పెద్దరాణిని అడవికి తీసుకువెళ్ళి ఆమె గుణగణాలు ఎరిగి ఉన్నవారు కావటం వలన ఆమెను చంపడానికి ఇష్టపడరు. మరోపక్క చిన్నరాణికి భయపడి ఆమెను చంపకుండా కేవలం కనుగుడ్లను పెకిలించి రాజుకు అందజేస్తారు. పెద్దరాణి అడవిలో అష్టకష్టాలు పడి ఒక మగబిడ్డను జన్మనిస్తుంది. తరువాత అడవిలోని కోయగూడెం నాయకుడు ప్రజలు ఆమె జన్మనిచ్చిన బిడ్డ అంటే అక్కినే నాగేశ్వరరావుని చేరదీస్తారు. ఆ బిడ్డకు విక్రమసేనుడని పేరు పెడతారు. అతను పెరిగి అన్ని విద్యల్లో ప్రవీణుడవుతాడు. ఇది ఇలా ఉండగా అంగరాజ్యంలో రాజు ఒక చాటింపు వేయిస్తాడు. దాని ప్రకారం అంగరాజ్యం రాకుమారిని చిన్నప్పుడే ఎవరో మాంత్రికురాలు అపహరించిందని, ఆమెను కాపాడగల ధీరుడికి కుమార్తె అర్ధరాజ్యం దక్కుతుందని తెలియజేస్తారు. దీనికి ఆశపడ్డ ఇద్దరు జ్యోతిష్కులు, ఒక శిల్పి తమ బుద్ధిబలం ఉపయోగించి ఆకాశంలో ఎగరగలిగే కీలుగుర్రం తయారు చేస్తాడు. రాకుమారి ఎక్కడుందో తెలుసుకోవాలని జ్యోతిష్కుడు అంజనం వేసి ఆమె 3 సముద్రాల ఆవతల ఉన్న ఒక దీవిలో ఉందని తెలుసుకుంటాడు. కానీ దాన్ని అధిరోహించి రాకుమారిని రక్షించడానికి మాత్రం వారికి ధైర్యం చాలదు. దాంతో వారు ముగ్గురు ఒక ఉపాయం ఆలోచిస్తారు. ఆ కీలుగుర్రాన్ని రాజుకు చూపించి దాని గొప్పతనాన్ని ఆయనకి వివరించి దాన్ని అధిరోహించగల ధీరుడికి కానుకలు ప్రకటించమని కోరతారు. మరోపక్క విక్రమసేనుడి తల్లి ద్వారా తన తండ్రి గురించి, తల్లికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. కీలుగుర్రాన్ని అధిరోహించి రాజు అభిమానం సంపాదించి రాజ్యానికి సేనాధిపతి అవుతాడు. ఒక పక్క రాక్షసి అయిన చిన్నరాణి అప్పుడప్పుడు ఏదో జంతువును కబలిస్తూ తన సరదా తీర్చుకుంటూ ఉంటుంది. అప్పుడు రాజు ఆ ప్రమాదం అరికట్టాల్సిన బాధ్యతను సేనాధిపతి విక్రమసేనుడికి అప్పచెప్తాడు. విక్రముడు కీలుగుర్రం మీద తిరుగుతూ అనుక్షణం కాపలా కాస్తూ ఉండటం వల్ల చిన్నరాణి ఆటలు సాగవు. అప్పుడు చిన్నరాణి ఉపాయంగా తనకు భరించలేని తలనొప్పిగా ఉందని నాటకమాడి అందుకు ఔషధం 3 సముద్రాల అవతల ఉన్న
తన అక్క దగ్గర ఉందని దాన్ని తేవడానికి విక్రమసేనుని పురమాయించమని రాజును కోరుతుంది. రాణి విక్రముడు తన దగ్గరకు రాగానే చంపి తినివేయమని రహస్యంగా ఉత్తరంలో రాసి దానిని తన అక్కకు ఇమ్మంటుంది. విక్రముడు దాన్ని తీసుకుని కీలుగుర్రమెక్కి బయలుదేరతాడు. దారిలో ఒక మాంత్రికుని చేతిలో దేవికి బలి అవ్వబోతున్న ఒక రాకుమారిని రక్షించి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆమె కోరిక మేరకు వారి రాజ్యంలో కాస్త సేద తీరుతాడు. అప్పుడు రాకుమారి గుర్రంలో ఉన్న ఉత్తరం చదివి దాన్ని మరో విధంగా మార్చివేస్తుంది. ఆ ఉత్తరం తీసుకువచ్చిన రాకుమారుడు తాను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న కొడుకుతో సమానమని, అతను అక్కడ ఉన్నన్ని రోజులు మర్యాదలకు లోటు లేకుండా చూడవలసిందని దాని సారాంశం. విక్రముడు అక్కడికి రాగానే ఆ ఉత్తరం ప్రకారమే ఆ రాక్షసి అతనికి అన్ని మర్యాదలు చేస్తుంది. ఆమె దగ్గరే తన తల్లి కొనుగుడ్లు భద్రంగా ఉన్నాయని, వాటిని యథాస్థానంలో అమర్చి ఒక వేరుతో తాకించితే తిరిగి చూపు వస్తుందని తెలుసుకుంటాడు. ఆమె విక్రముణ్ణి అంతా స్వేచ్ఛగా విహరించమని చెబుతుంది. కానీ తూర్పు వైపున ఉన్న బిలం ద్వారం వైపు వెళ్ళవద్దని చెబుతుంది. విక్రముడు అటువైపుగా వెళ్ళి అక్కడ నిర్బంధించబడి ఉన్న అంగరాజ్యపు రాకుమారిని కనుగొంటాడు. ఆమె సహాయంతో రాక్షసుల అక్క చెల్లెళ్ళ ప్రాణం అక్కడికి 3 సముద్రాల ఆవలి ఉన్న మర్రి చెట్టు త్వరలో ఉన్న భరిణిలో ఉందని తెలుసుకుని దానిని సంపాదిస్తాడు. ఆ భరిణిలో 2 పురుగులతో పెద్ద పురుగును చంపగానే ఆ పెద్ద రాక్షసి మరణిస్తుంది. విక్రముడు రాకుమారుని తీసుకుని తిరుగు ప్రయాణం అవుతాడు. ఇదిలా ఉండగా కీలుగుర్రాన్ని తయారు చేసిన మంత్రత్రయం అంజనం వేసి విక్రముడు రాకుమార్తెను తీసుకువస్తున్న విషయాన్ని గమనించి విక్రముడు క్రిందకు దిగగానే శిల్పి రాకుమార్తెను తనకిమ్మని ఆమెను వివాహం చేసుకుని అంగరాజ్యానికి రాజునవుతానని కోరతాడు. కానీ విక్రముడు ఆమె తన భార్య అని ఆమెను దానమీయలేనని చెబుతాడు. ఆ శిల్పి విక్రముణ్ణి వెన్నుపోటు పొడిచి రాకుమార్తెను తీసుకుని కీలుగుర్రంపై పారిపోతాడు. కానీ రాకుమార్తె తిరగబడటంతో ఆమెను బలవంతంగా లొంగ తీసుకోవాలని చూసి ఆమె చేతిలోనే మరణిస్తాడు. ఆ రాకుమార్తె 2 పురోహితుల సహాయంతో విక్రముడు ముందు పెళ్ళాడిన మరో రాకుమారుని కలుసుకుంటుంది. ఇద్దరూ కలిసి కీలుగుర్రంపై విక్రముణ్ణి వెతుకుచు కనుగుడ్లు ఉన్న పెట్టెను సంపాదిస్తారు. కానీ ఒక కోయగూడెంలో చిక్కుకుపోతారు. మరోవైపు గాయపడిన విక్రముడిని అడవిలో ఉన్న ఓ సాధువు రక్షిస్తాడు. తరువాత విక్రముడు ఆ అడవిలో శాపవాసత తిరుగుతున్న ఓ అప్సరసను రక్షించి ఆమె సహాయంతో కీలుగుర్రాన్ని 2 రాకుమార్తెలను కలుసుకుంటాడు. ఆమె సహాయంతో రాజ్యానికి వెళ్ళగానే తల్లిని చిన్నరాణి చెరసాలలో వేయించి ఆ ఉరిశిక్ష వేయబోతుందన్న విషయాన్ని తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. తన తల్లికి చూపు తెప్పించి చిన్నరాణి మోసాన్ని రాజుకు ప్రజలకు తెలియపరిచి ఆమెను సంహరించి పట్టాభిషిక్తుడు కావటంతో కథ ముగుస్తుంది. కీలుగుర్రం సినిమాలో అనేక సన్నివేశాలు ఉన్నాయండి. వాటిలో కొన్ని సన్నివేశాలను మనం చూద్దాం. మొదటి సన్నివేశంగా రాజభవనంలో ఆరంభం. విదర్భ దేశ మహారాజు ప్రసేనుడు మహారాణి ప్రభావతి దేవితో ఆనందంగా జీవిస్తాడు. ఒకరోజు వేటకు వెళ్ళిన రాజు అందమైన రాక్షసి గుణసుందరిని అంజలిదేవి గారిని కొలుస్తాడు. ఆమె మాయతో రాజును ఆకర్షించి 2వ రాణిగా రాజ్యంలో ప్రవేశించడం ఈ సన్నివేశం. 2వ సన్నివేశంలో సతీశీలి ప్రభావతి దేవి సాత్వికురాలు. సవతి వచ్చిన ఓర్పుతో భరిస్తుంది. కానీ గుణసుందరి రాత్రి వేళలో రాక్షస రూపంలో జంతువులను చంపుతూ రాజ్యంలో భయాన్ని సృష్టించడం 2వ సన్నివేశంలో మనం చూడవచ్చు. మరొక సన్నివేశంలో కుట్రలు. ఆస్థాన జ్యోతిష్కులు రాణి సంతానం చక్రవర్తి అవుతారు అని చెబుతారు. రాజు ప్రభావతిపై మరింత ప్రేమ చూపుతాడు. దీనిని అసూయతో చూసిన గుణసుందరి తన అక్క సహాయంతో జంతు నష్టానికి కారణం ప్రభావతి అని మోసం చేస్తుంది. రాజు నమ్మి
ప్రభావతిని అడవికి పంపించడం ఈ సన్నివేశం. మరొక సన్నివేశంలో అడవిలో తల్లి బాధ. సైనికులు ఆమెను చంపలేక కేవలం కొనుగుడ్లు తీసి రాజుకు అందజేస్తారు. ప్రభావతి అడవిలో కష్టాలు పడి ఒక కుమారుడికి జన్మనిస్తుంది. అడవిగూడెం ప్రజల వారిని చేరదీసి ఆ బాలుడికి విక్రమసేనుడు ఏఎన్ఆర్ అని పేరు పెడతారు. మరొక సన్నివేశంలో కీలుగుర్రం ఆవిష్కరణ, అంగరాజ్యం ప్రకటన. అపహరించబడిన రాజకుమార్తెను రక్షించే ధీరుడికి పెళ్ళి, అర్ధరాజ్యం. ఇద్దరు జ్యోతిష్కులు, ఒక శిల్పి కలిసి ఆకాశంలో ఎగరగలిగే కీలుగుర్రం తయారు చేస్తారు. కానీ దాన్ని ఎక్కే ధైర్యం ఎవరికి ఉండదు. మరొక సన్నివేశంలో విక్రమసేనుడు ప్రవేశం. విక్రమసేనుడు తన తల్లి వద్ద నుండి నిజం తెలుసుకుని రాజ్యానికి వస్తాడు. కీలుగుర్రం అధిరోహించి రాజు మనసును గెలిచి సేనాధిపతి అవటం. రాత్రిపూట రాక్షసి ఆటలు ఆపడానికి పహారా కాస్తూ ఉంటాడు. మరొక సన్నివేశంలో చిన్నరాణి కొత్త కుట్ర. చిన్నరాణి తలనొప్పి ఔషధం నా అక్క దగ్గర ఉంది, విక్రముడిని పంపించండి అని రాజుని ఒప్పిస్తుంది. రహస్య ఉత్తరం రాసి విక్రముడిని చంపేయి అని తన అక్కకు ఇవ్వటం సన్నివేశంలో చూడవచ్చు. మరొక సన్నివేశంలో విక్రముడి సాహసాలు. దారిలో ఒక మాంత్రికుడు బలి ఇవ్వబోతున్న రాకుమారుని రక్షించి వివాహం చేసుకుంటాడు. ఉత్తరాన్ని చదివి నిజం తెలుసుకుంటాడు. కానీ గుణసుందరి అక్క అతన్ని మర్యాద చేస్తుంది. అక్కడే తల్లి కొనుగుడ్లు ఉన్నాయని తెలుసుకుంటాడు. మరొక సన్నివేశంలో రాక్షసుల రహస్యం. విక్రముడు నిర్బంధితమైన అంగరాజ్య రాకుమార్తెని కనుగొంటాడు. ఆమె సహాయంతో రాక్షసుల ప్రాణం మర్రి చెట్టు త్వరలోని బరిణిలో ఉందని తెలుసుకోవటం, మరి పురుగును చంపి రాక్షసుని సంహరించడం ఈ సన్నివేశంలో ఉంటుంది. మరొక సన్నివేశంలో ద్రోహం. తిరిగి వస్తూ ఉండగా కీలుగుర్రం సృష్టించిన శిల్పి లోబపడి రాకుమార్తెను డిమాండ్ చేస్తాడు. విక్రముడు తిరస్కరించగానే వెన్నుపోటు పొడుస్తాడు. కానీ రాకుమార్తె ధైర్యంగా ఎదిరించి శిల్పిని మరి చంపేస్తుంది. ఆఖరి పోరాటం. గాయపడిన విక్రముడిని ఒక సాధువు కాపాడతాడు. ఒక అప్సరస సహాయంతో కీలుగుర్రాన్ని తిరిగి పొందుతాడు. మరి రాకుమార్తెలను రక్షించి తల్లికి కనుగుడ్లు అమర్చి చూపు తెప్పించడం, చిన్నరాణి కుట్రలు బహిర్గతం అవటం ఈ సన్నివేశంలో మనం చూడవచ్చు. మరి చివరి సన్నివేశంగా విజయోత్సవం. ప్రజలు నిజం గ్రహిస్తారు. చిన్నరాణి సంహారం అవుతుంది. విక్రమసేనుడు సింహాసనం అధిష్ఠించి మహారాజు అవటం ముగింపు సన్నివేశం. ఈ చిత్రంలోని భావం ఏంటంటే కథలో ధైర్యం, ధర్మం, తల్లి ప్రేమ, నిజాయితీ అన్నీ మాంత్రికం కుట్రల మధ్య చివరికి గెలుస్తాయని చూపించబడింది. కీలుగుర్రం ముగింపు మాటలు. సినిమా చివరగా విక్రముడు అనేక అడ్డంకులు, మాంత్రిక శక్తులు, చెడుపై యుద్ధాలు జయించి తన ధైర్యం, ధర్మం మరియు సత్యనిష్టతో విజయం సాధిస్తాడు. గుణసుందరి వంటి యాక్షిని కూడా తన పాత శాపబంధాల నుంచి విముక్తి పొంది మానవీయ జీవితాన్ని అందుకుంటుంది. ఈ క్రమంలో ధర్మానికి వ్యతిరేకంగా నిలబడిన ప్రతి చెడు శక్తి నాశనం అవుతుంది. చివరికి న్యాయం గెలుస్తుంది, ధర్మం నిలుస్తుంది, సత్యం ప్రకాశిస్తుంది. ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పబడాల్సినటువంటి సందేశం, కీలుగుర్రం ఒక జానపద కథ మాత్రమే కాదు, సినిమాలో దాగి ఉన్న లోతైన భావం. ధైర్యం, సహనం, ధర్మం ఎప్పుడు గెలుస్తాయి. ఎంతటి శక్తివంతమైన మాయ, చెడు, దుర్మార్గం ఎదురైనా ఒక మనిషి యొక్క సత్యనిష్ట, ధైర్యం, ధర్మబద్ధత చివరికి చెడును జయిస్తాయి. గుణసుందరి పాత్ర మనకు తెలియజేసింది ఏంటంటే మనిషి నిజమైన స్నేహం, ప్రేమ, సద్భావనతో కట్టుబడి ఉంటే అతని భవిష్యత్తును సైతం మార్చగలుగుతారు. ధర్మమే శాశ్వతం, అధర్మం తాత్కాలికం అనే నిత్య సత్యాన్ని ఈ సినిమా అత్యంత అద్భుతంగా ప్రతిబింబించింది. మరి డియర్ ఫ్రెండ్స్, కీలుగుర్రం మనకి ఒకే ఒక సందేశాన్ని అందిస్తుంది. మనిషి జీవితంలో మాయలు, మమకారాలు, అడ్డంకులు వస్తూనే ఉంటాయి. కానీ ధైర్యం, నిజాయితీ, ప్రేమ మరియు ధర్మం కలిసి ఉంటే విజయమే తుది ఫలితం. ఇదే ఈ జానపద కావ్యం యొక్క సారాంశం. మరి 1940లో వచ్చిన ఈ సినిమా మనసుల్లో చిరస్థాయిగా నిలిచింది. ఎందుకంటే అది వినోదం మాత్రమే కాకుండా ఒక జీవన మంత్రమును కూడా
మనకు అందించింది. డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు కీలుగుర్రం సినిమా కథను మీరు వినటం, మీరు అనేక మా ఈ కథలని మీరు ప్రతిరోజు కూడా ఆదరించడం, దానివల్ల మా యొక్క గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ని మీరు ఎంతో మరి పతాక స్థాయిలో తీసుకువెళ్తున్నందుకు మీకు అందరికీ కూడా మరి ప్రతి ఒక్కరికి ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఇంకాను ఈ ఛానల్ని మీరు ఆదరించాల్సిందిగా కోరుకుంటూ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయాల్సిందిగా మరి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.